పార్టీ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసిందే. పంచాయతీ ఎన్నికలలోపే కార్యవర్గం ప్రకటించాలనే యోచనలో పీసీసీ ఉన్నట్లుగా చూస్తున్నాం. కార్యవర్గం ప్రకటనతో కార్యకర్తల్లో జోష్ నింపాలని యోచిస్తున్నారు. నూతన ఇన్ఛార్జ్ నియామకంతోనే లిస్ట్ ఆలస్యమైందన్న చర్చ కూడా నడుస్తోంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించిన తర్వాతే లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పోస్టులో ఉన్న వారికి కార్యవర్గంలో నో ఛాన్స్ ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అజీం, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియామకం తర్వాత ఏదైతే పార్టీ పదవులు అంటే పీసీసీ కమిటీకి సంబంధించిన లిస్టుకి బ్రేక్ పడినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీసీసీ చీఫ్ ఏదైతే ఇప్పటికే సుమారు 6 నెలలు అవుతుంది. అయితే ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ ఏదైతే కమిటీని తొందరగానే నియమించాలని భావించారో దీనికి సంబంధించి కసరత్తు కూడా చేశారు, లిస్టు ప్రిపేర్ కూడా చేశారు. సో ఈ రోజు రేపో మాపో వస్తుందని చెప్పి కూడా లిస్టు కోసం అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పుతో ఆ లిస్టుకి బ్రేక్ పడింది. ఎందుకంటే గత ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయితే దీపాదాస్ మున్షి ఉన్నారో దీపాదాస్ మున్షి కూడా ఏదైతే లిస్టులో కొన్ని పేర్లు సూచించారు. సో ఈ క్రమంలో కొంత దీపాదాస్ మున్షి ఏదైతే పార్టీ వ్యవహారాల్లో కాస్త ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యారనే ఒక చర్చ ఏదైతే ఉందో ఈ చర్చ నేపథ్యంలోనే అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాదు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా తాను కొంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆమె మార్పు జరిగిందనే ఒక వార్తలు అయితే వినిపించిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ లిస్టు మొత్తం మరొకసారి చూడాలి, ఖచ్చితంగా లిస్ట్ చెక్ చేసిన తర్వాతనే ఏదైతే పీసీసీ కమిటీకి సంబంధించినటువంటి నియామకం కావచ్చు లిస్టు విడుదలవుతుందని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే పార్టీకి పీసీసీ చీఫ్కి సంకేతాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కార్యవర్గంకి సంబంధించినటువంటి కమిటీలో సభ్యులందరూ కూడా లిస్ట్ వస్తుందని చెప్పి చాలా ఎదురు చూశారు. కానీ ఈ నేపథ్యంలో లిస్ట్ బ్రేక్ పడడంతో అందరూ కూడా నిరాశకు గురయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంటే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు అలాగే కార్పొరేషన్ ఇప్పుడు మిగిలిపోయినటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అంశం కూడా వాయిదా పడినట్టే. ఖచ్చితంగా లిస్టులో అసలు ఎవరున్నారు, పార్టీకి సంబంధించి పనిచేసింది ఎవరు, పార్టీకి గ్రౌండ్ వర్క్గా నిలిచింది ఎవరు, అసలు పార్టీ జెండా మోసింది ఎవరు, ఇలాంటి అనేక కోణాలు మీనాక్షి నటరాజన్ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఎన్ఎస్సీఐ నుంచి కూడా తను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ అలాగే రాహుల్ గాంధీ టీంలో మెంబర్ అనే వార్తలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ లిస్టు మొత్తం పరిశీలిస్తారు. ఇటు కార్యవర్గం లిస్టు కావచ్చు అలాగే కార్పొరేషన్ మిగిలిపోయిన కార్పొరేషన్ పదవులకు సంబంధించిన లిస్టు కావచ్చు ఇవన్నీ కూడా. ఎందుకంటే నా కార్పొరేషన్ చైర్మన్లలో ఏదైతే డైరెక్టర్ పోస్టులు కూడా ఉంటాయి. సో ఈ డైరెక్టర్ పోస్టులు కావచ్చు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి పదవులు ఉన్న వారికి కార్యవర్గంలో చోటు లేకుండా చూడాలి. ఎందుకంటే పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలంటే రెండు టీంలు అంటే ఒక వ్యక్తి 2 కమిటీలలో ఇటు పార్టీ కమిటీలో కావచ్చు అలాగే నామినేటెడ్కి సంబంధించిన పదవుల్లో కావచ్చు రెండిట్లో ఉండకూడదు. ఖచ్చితంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి. పార్టీ కోసం యూత్ ఎంతగానో పనిచేశారు. సో ప్రతి ఒక్క యువతకు పార్టీ కోసం కష్టపడినటువంటి గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన వారందరికీ కూడా అవకాశాలు కల్పించే నేపథ్యంలోనే ఏదైతే పార్టీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో లిస్ట్ని మరొకసారి క్రాస్ చెక్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లిస్ట్ని క్రాస్ చెక్ చేసే క్రమంలో కూడా మొదటగా కూడా కేవలం ఏదైతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ సంబంధించినటువంటి లిస్ట్ మాత్రమే వెలువడుతుందని ఒక వార్తలు వినిపించాయి. సో ఇప్పుడు కూడా పీసీసీకి సంబంధించినటువంటి లిస్ట్ ఆగిపోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా జూన్ వరకు ఏదైతే పోస్ట్పోన్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లిస్ట్ని ఏదైతే ఏప్రిల్ లేదా మేలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఓవరాల్ టీమ్ని అంటే ఏదైతే ముందుగా ఓన్లీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అలాగే వైస్ ప్రెసిడెంట్స్ అనుకున్నారు కానీ అలా కాకుండా ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ దీంతోపాటు పీఏసీ కమిటీ దీనికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు దాంతోపాటు సెక్రటరీస్ జనరల్ సెక్రటరీస్ ఇలా కమిటీకి సంబంధించినటువంటి ఓవరాల్ పీసీసీలో ఉండే కమిటీలన్నింటినీ కూడా ఒకేసారి నియమించి పార్టీలో క్యాడర్లో ఒక జోష్ని నింపాలని చెప్పి కూడా ఏదైతే భావిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పీసీసీ కమిటీకి సంబంధించిన అంశంపై ఇప్పటికీ మరొకసారి కసరత్తు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కసరత్తు జరిగింది, పూర్తయింది. ఖచ్చితంగా లిస్ట్ వస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మార్పు నేపథ్యంలో లిస్టులో మరొకసారి కొంతమంది పేర్లు చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో అంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా ఎమ్మెల్యేలుగా ఎవరికైతే టికెట్ ఇచ్చారో టికెట్ ఇచ్చిన వారు ఓడిపోయినటువంటి వారు ఉన్నారో వారికి 2 ఏళ్ల వరకు కూడా ఎలాంటి పదవులు ఇవ్వకూడదు. ఎందుకంటే పార్టీ కోసం టికెట్ ఆశించిన వారు కావచ్చు లేకపోతే కష్టపడిన వారు కావచ్చు చాలామంది ఉన్నారు. సో వీరందరికీ కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించాలి, ప్రాధాన్యత కల్పించాలి. పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్ ఉన్న వారందరికీ పదవులు ఇస్తేనే పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాలు సుమారు 95% స్థానాలు గెలవాల్సిన అవకాశం ఉంది. సో ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించిన మీటింగ్లో దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో నటరాజన్ ఎంపిక ఎలా ఉంటుంది, మీనాక్షి నటరాజన్ చేయటువంటి లిస్ట్ చెక్ చేసేవారు కూడా లిస్ట్ వచ్చే అవకాశం లేని తరుణంలో మరి
మరి ఆమె ఏ రకమైనటువంటి పరిణామాలు అంటే ఏదైతే క్యాండిడేట్ సంబంధించిన సెలక్షన్ విషయంలో మరి ఆమె ఏ నామ్స్ని చూస్తారు, అసలు ఎలాంటి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు, మరి పార్టీలో సీనియర్లందరూ కూడా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు, ఎంపీగా పోటీ చేసిన వారు అందరూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం కూడా పోటీ పడుతున్నారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లో మనం చూసుకున్నట్టయితే బీసీకి అవకాశం ఉండదు, ఎందుకంటే పీసీసీ చీఫ్ బీసీగా ఉన్నారు. సో ఒక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ లేదంటే ఒక మైనార్టీ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరితో పాటు వైస్ ప్రెసిడెంట్లో 9 మందిని పార్టీ నియమించాలని చెప్పి భావిస్తుంది. సో ఈ ఓవరాల్గా మొదట ప్రియారిటీలో ఉండేటువంటి లిస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వారు, సీనియర్స్, మొదటి నుంచి పార్టీ కోసం జెండా మోసిన వారు ఎవరైతే వారికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో కొంతమంది పేర్లు ఇప్పటికే వినిపించాయి. కానీ వినిపించిన నేమ్లన్నీ కూడా గత ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో జరిగినటువంటి లిస్టు కాబట్టి మరొకసారి క్రాస్ చెక్ చేసి ఒక పర్ఫెక్ట్ లిస్ట్ని ఒక ఏదైతే పార్టీకి సంబంధించిన క్యాడర్ అలాగే కష్టపడిన వారికి ఇవ్వాలని చెప్పి మీనాక్షి నటరాజన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుసు. ఇందుకు సంబంధించి ఈ నెల 23వ తారీఖు ఆదివారం రోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ తొలిసారిగా కూడా హైదరాబాద్కి రానున్నారు. సో పీసీసీ కార్యవర్గ సమావేశం కూడా గాంధీ భవన్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అయితే నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, డీసీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అలాగే పార్టీకి సంబంధించిన పాత కమిటీ మెంబర్లు, పీఎస్సీ సభ్యులందరూ కూడా మీనాక్షి నటరాజన్తో భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీ అనంతరం మీనాక్షి నటరాజన్ ఒక 2-3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవరాల్ లిస్టును చెక్ చేసిన తర్వాత ఒకసారి హైకమాండ్కి పంపించిన తర్వాత లిస్టు ఏప్రిల్ అంటే సుమారు మే లేదా ఏప్రిల్ ఎండింగ్లో అయితే లిస్ట్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జమీమా.